ఇన్ఫాక్ట్ 2011లో చాలా పెద్ద కేసే, మీరు అన్ని డోర్స్ ఓపెన్ చేయాలి, ప్రతి గదిలో ఏముందో మేము చూడాలి అని తెగ ప్రయత్నించారు. అందులో డోర్ బి మీరు గుర్తుపెట్టుకోండి, వాల్ట్ బి. దీన్ని నాగబంధంతో మూసారు దీన్ని. తాజ్ మహల్ లోకి మనం వెళ్ళినప్పుడు మనం చుట్టూ మొత్తం తిరగొచ్చు, కానీ కింద లోపల బేస్మెంట్ లాంటి ఒక ఏరియా ఉంటుంది. దేని మీద అయితే తాజ్ మహల్ బిల్డ్ అయిందో ఆ గదుల్లోకి ఎవరికి అలవెన్స్ ఉండదు. అది మీరు గమనించి ఉంటారు కదా. మన టూరిస్టులకే కాదు, ఎవరికి లోపలికి వెళ్ళడానికి అలౌ చేయరు అక్కడ. బిఫోర్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నా. మనం మల్టిపుల్ డోర్స్ గురించి వాటి వీడియోలో మనం మాడతాం. ఒక్కొక్క డోర్ గురించి స్పెసిఫిక్ గా టైమ్ లైన్స్, డేట్స్, నామిక్లేచర్ ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే వీడియో చాలా డెన్స్ అయిపోతుంది. అలా కాకుండా ఈజీగా కన్స్యూమ్ చేసే భాషలో అన్ని డోర్స్ ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేశాను. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ డేటా పాయింట్ ఏదైనా మిస్ అయి ఉంటే వీడియోని ఈజీ చేయడానికి మాత్రమే. లేదు ఆ డేటా పాయింట్ నేను యాడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్స్లో పాయింట్ మీరు యాడ్ చేయండి, పర్వాలేదు. మన వ్యూవర్స్ చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతారు. సరదాగా ఇవాళ ఒక మిస్టరీ టాపిక్ గురించి మనం మాడదాం. రోజు ఈ జియో పాలిటిక్స్ అంతా అయిపోయింది కదా, నేను ఏం చేస్తానంటే ప్రపంచంలోనే ఉండే ఒక 7 డోర్స్ మనం ఇప్పటిదాకా తీయలేనివి, తీయరానివి. ఇందులో ఒక టాపిక్ గురించి మనం ఇదివరకు వీడియో చేసాం. మనం అనంత పద్మనాభ స్వామి గుడి గురించి, అందులో ఉండే నాగబంధం గురించి, డోర్ బి. అది మీలో చాలా మంది చూశారు. బట్ అలాంటి గదులు ఇంకా మన ప్రపంచంలో చాలా ఉన్నాయి. అందులో ఒక 7 విషయాల గురించి మనం మాడుకుందాం. ఎందుకంటే లోపల మనకు చిన్న అన్సెట్లింగ్ ఫీలింగ్ ఉంటుంది. మన ఇంట్లో కానీ మనం వెళ్ళే కాలేజ్ లో కానీ ఏదైనా ఒక డోర్ కనబడితే చిన్న కుతూహలం ఉంటుంది, లోపల ఏముంటుంది అని చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా స్కూల్లో చదివేటప్పుడు ఆ స్కూల్ మెట్ల దగ్గర కొంచెం కిందకి వెళ్తే ఒక చిన్న హౌస్ లో ఉండేది. అది మా స్కూల్ పిల్లల్లోనే ఎవరో ఒకరు స్త్రీ రేపురా అని అక్కడ బయట రాశారు. చిన్నప్పుడు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించేది. లోపల ఏదో ఉంది అనుకునే వాళ్ళం, అక్కడికి వెళ్ళడానికి భయపడే వాళ్ళం. ఒక 4-5 మంది గుంపేసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఏముందో చూడాలనే ఆ కుతూహలం ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్. జస్ట్ ఇమాజిన్ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక డోర్ అలాగే ఓపెన్ చేయకుండా మూసేసి ఉందంటే అందులోపల ఏం ఉండగలగాలి. అండ్ ఇవాళ వీడియోలో నేను మాట్లాడే గదుల గురించి, కొన్ని గదుల్లో ఏమున్నాయో మనకు తెలుసు, బట్ ఓపెన్ చేయకూడదు. కొన్ని గదుల్లో ఓపెన్ చేసే డేంజర్ ఉంది, ఇంకొన్ని గదుల్లో అయితే అసలు ఏముందో మనకి తెలియదు. సో వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ థింగ్స్ ఉన్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఒక్కొక్కటిగా నేను మీతో చెప్పేద్దాం అనుకుంటున్నా, 1 by 1. అండ్ ఇందులో ఒక చిన్న చమక్ ఏంటంటే ఈ 7 ప్లేస్ లో 2 భారతదేశంలో ఉన్నాయి. మనది వాల్యూటైన్మెంట్ కాంటెంట్ కదా, ఇది ఇవాళ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటే. బట్ దాంతో పాటు అది వినడానికి చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. అండ్ ఇలాంటి వాల్యూటైన్మెంట్ యాడ్ చేసే వీడియోస్ ని రోజుకో వీడియో నా సైడ్ నుంచి మీకు వస్తుంది. లోకల్ గా, ఇంటర్నేషనల్ గా, జియో పొలిటికల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి మిస్టరీ బేస్డ్ కాంటెంట్ వరకు రోజు నా సైడ్ నుంచి ఒక వీడియో మీకు వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. ఎటువంటి కాంప్లెక్స్ టాపిక్ నైనా దాన్ని బ్రేక్ డౌన్ చేసి, సింప్లిఫై చేసి, అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తున్నా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, ఈ వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. స్మాల్ పాక్స్ మన జనరేషన్ కి పేరు పెద్దగా పరిచయం ఉండదేమో కానీ మన ప్రీవియస్ జనరేషన్ కో ఒక్కసారి మనం అడిగితే లోపల ఒళ్ళు గగ్గులు పొడుస్తుంది. Virus spread through the air, attacking the skin cells, bone marrow, spleen, and lymph nodes of its victims. మీకు చిన్న కాంటాక్ట్స్ గురించి నేను చెప్తున్నా, మీరు జాగ్రత్తగా వినండి. రీసెంట్ గా మనం ఒక చాలా పెద్ద పాండమిక్ ని చూసాం 2020లో. దాని డెత్ రేట్ ఎంతో తెలుసా? 100 మందికి వస్తే ఒకలో ఇద్దరు చనిపోయే ఛాన్స్ ఉంది. దాన్ని 2% డెత్ రేట్ అంటారు. ఈ స్మాల్ పాక్స్ కా రేట్ 40 నుంచి 50% ఉంది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు పోయే అవకాశం ఉంది. అంటే ఏదో రెగ్యులర్ సిమ్టమ్స్ తో కాదు, అది అమ్మవారు పూసింది అంటారు కదా, ఒళ్ళంతా చిన్న అవి వస్తాయి. అవి చెప్పాలంటేనే ఏదోలా ఉంది. ఇది 1900s లో స్టార్ట్ అయ్యి ప్రపంచం అంతా స్ప్రెడ్ అవడం 1980s కి వచ్చేసరికి 50 నుంచి 60 కోట్ల మందిని పొట్టని పెట్టుకుంది ఈ డిసీజ్. సరే, మొత్తం ప్రపంచం అంతా ఒకటే దీన్ని ఇరాడికేట్ చేద్దాం అని చెప్పి దాన్ని బయటికి తోస్తాం. దానికి విరుగుడు కనిపెట్టాం 1980 కల్లా. అది క్లియర్ అయిపోయింది. ఇవాళ రోజున స్మాల్ పాక్స్ వచ్చింది అని మనకు వినబడదు, కానీ ఇంకా ఈ స్మాల్ పాక్స్, ఆ వైరస్, ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్టోర్ చేసి పెట్టుకున్నారు 2 దేశాలు. మీరు చిన్న వైల్డ్ గెస్ ఏం చూద్దాం, ఏ దేశాలు అయి ఉంటాయి? యువర్ రైట్, కోల్డ్ వార్ దేశాలే అమెరికా అండ్ రష్యా. అప్పట్లో USSR. అమెరికాలో అట్లాంటాలో ఉంది CDC దాని పేరు. రష్యాలో వెక్టర్ ల్యాబ్ అని చెప్పి నవోసిబిర్స్క్. ఇది ఇవాళకి ఆ 2 గదుల్లో స్టోర్ చేసి ఉంది. ఈ వైరస్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా లాక్ చేసి లోపల పెట్టారు. ఇప్పుడు మన అందరికీ వచ్చే డౌట్ ఒకటి ఉంటుంది, సరే ఇంతకీ మనం దాన్ని ఎరాడికేట్ చేస్తాం కదా, ఇంకా దాన్ని ఎందుకు లోపల పెట్టుకొని దాచుకొని ఇంకా దాన్ని పెంచుతున్నారు అంటే దానికి 2 రీజన్స్ చెప్తారు ఎవరైతే రీసెర్చర్లు, సైంటిస్టులు ఉన్నారో. దీనికి ప్రోగా మాట్లాడే వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఉండాలి అని. రేపు పొద్దున కానీ ఇలాంటి వైరస్ ఇంకోటి వస్తే మనకి తెలియని సోర్స్ నుంచి సడన్ గా మనం ఏం చేయలేం కదా. అప్పుడు ఇలాంటి వైరస్ ఆల్రెడీ మన దగ్గర ఉంటే యాంటీబాడీస్ లో దీన్ని మనం లోపలికి పంపించవచ్చు, దీన్ని విరుగుడు కనిపెట్టడం చాలా ఈజీ ఉంటుంది అని చెప్పి ఒక సైడ్ అంటుంటే, లేదు ఈ 2 దేశాలు దీన్ని దాచిపెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే రేపు పొద్దున్న యుద్ధం చేయాల్సి వస్తే మోడర్న్ వార్ఫేర్ ఎప్పుడు బోర్డర్ల దగ్గరే జరగాల్సిన అవసరం లేదు. సైబర్ వార్ ఉంటుంది, బయో వార్ ఉంటుంది. ఈ బయో వార్ గురించి మనం చాలా సినిమాలో కూడా వచ్చింది. సూర్య గారితో సినిమా ఉంటుంది, పేరు నాకు ఠక్ అని గుర్తురాట్లేదు. ఇలాగే ఒక దేశం ఇంకో దేశాన్ని కంప్లీట్ గా నేలమట్టం చేయడానికి ఒక వైరస్ ని పంపిస్తుంది. దీన్నే స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ స్కేల్ లో మనం ఫెంటనిల్ అనే డ్రగ్ ద్వారా మనం చూస్తున్నాం. మనం చైనా పదార్థాన్ని మెక్సికో పంపించి వయా మెక్సికో బార్డర్ దాటించి అమెరికాలో జనాల్ని దానికి ఎడిక్షన్ చేసేసి ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ చేసేస్తున్నారు ఆ ప్రజల్ని. చాలా చిన్న స్కేల్ ఇది. జస్ట్ ఇమాజిన్ ఒక దేశం ఇంకో దేశం మీద కంప్లీట్ గా ఈ యుద్ధాన్ని, ఈ ప్రక్రియని వాడితే, స్మాల్ పాక్స్ లాంటి వైరస్ మళ్ళీ ఇంకో దేశంలోకి పంపిస్తే. అందుకని 2 దేశాల దగ్గర ఉండడం వల్ల ఒక దేశానికి ఇంకో దేశం అంటే భయం ఉంటుంది.
సపోజ్ రేపు అమెరికా ఏమైనా రష్యా మీదకి ఇలాంటిది పంపించినా రష్యా కూడా అమెరికాకి పంపించగలుగుతుందని లేదా వైస్ వర్స జరుగుతుందని చెప్పి రెండు దేశాలకి తెలియడం వల్ల ఆ రెండు లోపల భద్రంగా పెట్టి దానికి తాళాలు వేసేసి ఎవరికి యాక్సెస్ లేకుండా పెట్టారు అని. ఆఫ్ కోర్స్ సైంటిస్ట్ లోపలికి వెళ్ళి అప్పుడప్పుడు చెక్ చేయడానికి ఉంటుంది, కానీ బ్రాడ్లీ 99.99999% ఆఫ్ ద జనాలు ఆ గదిని అయితే తెరవలేరు, లోపలికి అయితే వెళ్ళలేరు. ఇకపోతే రెండో డోర్ ఎల్బర్టాలో కెనడాలో ఒక హోటల్ ఉంది, ఫెయిర్మౌంట్ స్ప్రింగ్స్ హోటల్ అని. మనకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి ఉన్న హోటల్ అది. బ్రిటిష్ రాయల్టీ నుంచి అమెరికన్ ప్రెసిడెంట్స్ వరకు, ఇన్ఫాక్ట్ ఈ మ్యారిలిన్ మోన్రో ఇలాంటి ఆర్టిస్టులు కూడా అక్కడికి వెళ్ళి ఉన్నారు. అలాంటి హోటల్లో దేర్ ఇస్ వన్ రూమ్ 873 అని. ఆఫ్ కోర్స్ ఇవాళ మనకి వెళ్తే 873 అనే రూమ్ కనబడదు, కానీ ఆ రూమ్ కంప్లీట్ గా పర్మనెంట్ గా సీల్ వేసి లాక్ వేసి పెట్టారు. ఇవాళ ఏ గెస్ట్ వెళ్ళినా రూమ్ వాళ్ళకి ఇవ్వరు. దానికి కారణం ఏంటి? అగైన్ ఇది ఎలిజిడ్లీ మనకి ఫోక్లోర్ లో వినిపిస్తున్న కథలు ఇవి. ఆ డోర్ ఎందుకు మూసేశారని ఇక్కడ అందరూ చెప్పుకునేది ఏంటి, 873లో ఒక ఫ్యామిలీ దిగింది, హస్బెండ్ వైఫ్ అండ్ ఒక బిడ్డ. ఆ రూమ్ లో స్టే చేసినప్పుడు ఆ హస్బెండ్ భార్యని బిడ్డని చంపేసి తర్వాత తను కూడా చనిపోయాడని, తర్వాత శరీరాలను బయటకు తీసి రూమ్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టారని, ఈ కథని బయటికి రానివ్వకుండా హోటల్ కప్పెట్టేసిందని. అయినప్పటికీ గెస్ట్లు ఎవరైతే లోపలికి దిగుతారో వాళ్ళు కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. ఎవరో ఒక ఫ్యామిలీ మాకు కనబడుతున్నారు, ఒక బిడ్డ కనబడుతుంది, ఏంటిది ఏం నడుస్తుంది, రాత్రిపూట మాకు నిద్రలు పట్టలేదు, సౌండ్లు వస్తున్నాయని చెప్పి. అప్పటికి సీరియస్ గా తీసుకుపోతే ఈ హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు లోపలికి వెళ్ళి క్లీన్ చేసినప్పుడు అద్దాల దగ్గర ఏవో కనబడుతున్నాయి. అగైన్ ఇదంతా పర్సనల్ అకౌంట్స్, సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన కాదు, వాళ్ళు చెప్పినవి. కథలుగా బయటికి వెళ్ళి హోటల్ రెప్యుటేషన్ దెబ్బతింటదని చెప్పి ఆ రోజే ఆ గెడని మూసేశారు, తాళం పెట్టేశారు, రూమ్ కి సీల్ వేశారు. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు మనకి 872 ఉంటుంది, 874, 875 అలా వెళ్ళిపోతుంటుంది, కానీ 873 మాత్రం కనబడుతుంది. ఆ హోటల్ కూడా రెనోవేషన్ జరిగే టైంలో 875తో కలిపేస్తాం మేము రూమ్ అని చెప్తుంటుంది. బట్ స్టిల్ నౌ దేర్ ఇస్ నో యాక్సెస్ టు దట్ రూమ్. నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, ఇలాంటి కథలు విన్నప్పుడు ఫస్ట్ మీకు స్ట్రైక్ అయ్యే థాట్ ఏంటి? ఇదంతా పుకార్లు అనుకుంటారా దెయ్యాలనేసరికి, లేకపోతే నిజంగా ఉంటాయని చెప్పి మీరు లోపల భావిస్తారా? ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ పర్సనల్ ఫీలింగ్ కదా భయం అనేది. మీరు చెప్పండి నాకు కింద. మూడో కన్స్ట్రక్షన్ భారత్లో ఉంది, 1631లో కన్స్ట్రక్షన్ మొదలై 1648లో పూర్తయింది. 20 సంవత్సరాలు 20,000కి పైగా వర్కర్స్, 1000కి పైగా ఏనుగులు కలిపి బిల్డ్ చేసిన కట్టడం అది. మీరందరూ గెస్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ, ఇట్స్ తాజ్ మహల్. తాజ్ మహల్ లోకి మనం వెళ్ళినప్పుడు మనం చుట్టూ మొత్తం తిరగొచ్చు, కానీ కింద లోపల బేస్మెంట్ లాంటి ఒక ఏరియా ఉంటుంది, దేని మీద అయితే తాజ్ మహల్ బిల్డ్ అయిందో ఆ గదుల్లోకి ఎవరికి అలవెన్స్ ఉండదు. అది మీరు గమనించి ఉంటారు కదా. మన టూరిస్టులకే కాదు ఎవరికి లోపలికి వెళ్ళడానికి అలౌ చేయరు అక్కడ. ఇన్ఫాక్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒకటే మాట చాలా నిక్కచ్చిగా చెప్పింది, హ్యూమిడిటీ వల్ల సాల్ట్ డ్యామేజ్ జరగకూడదు అని చెప్పి మేము అది సీల్ చేసి పెట్టాం, కానీ అందులోపల ముఘల్ టైంలో ఉండే ఆర్కిటెక్చర్ తప్పితే పెద్దగా అందులో చూడడానికి ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఇంకా ఇంపార్టెంట్ గా చెప్పాలంటే ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, 1958లో పెట్టిన యాక్ట్ అది. దీని ప్రకారం తాజ్ మహల్ ఆ మాన్యుమెంట్ కిందకి వస్తుంది. సో దాన్ని ప్రిజర్వ్ చేయడం మా బాధ్యత కాబట్టి మేము దీన్ని ఓపెన్ చేయట్లేదు, కాబట్టి మేము అఫిడేవిట్ లో సైన్ చేసి పెడతామని చెప్పి సైన్ కూడా చేశారు. అప్పట్లో 2022లో ఒక కేసు కూడా ఒకటి ఫైల్ అయింది అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ లో. సో ఏదేవైతేనే చాలా కాన్స్పిరసీ థియరీస్ ఫ్లోట్ అవుతుంటాయి, లోపల ఏదో ట్రెజర్ ఉందని, షాజహాన్ సీక్రెట్ చేంబర్ అని, చాలా డేంజరస్ సబ్స్టెన్సెస్ ఏవో ఉన్నాయని చెప్పి, టాక్సిక్ ఎలిమెంట్స్ ఏవో ఉన్నాయి లోపల అని, ఈ మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఇలాంటివి ఉంటాయి కదా. మెర్క్యూరీని గుర్తుపెట్టుకొని మనం తర్వాత కూడా వస్తుంది, ఇంకొక డోర్కి కూడా ఈ మెర్క్యూరీకి సంబంధించి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఒకటి ఉంది. బట్ అగైన్ ప్రూవ్ అయ్యేదాకా అవి థియరీసే, అవి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడలేం. కానీ ఏఎస్ఐ వాళ్ళు చెప్తున్న ఈ లాజిక్ మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. వాట్ యూ ఫీల్? అది ఒకసారి ఓపెన్ చేసి వన్స్ అండ్ ఫర్ ఆల్ బయట జనాలకు చూపించడం బెటర్ అంటారా, లేదా ఆ మాన్యుమెంట్ మనం ప్రిజర్వ్ చేయడానికి అది క్లోజ్ చేసి ఉంచడమే బెటర్ అని మీ ఫీలింగ్? నెక్స్ట్ వచ్చిన డోర్ కూడా మన భారతదేశంలో ఉంది. ఇన్ఫాక్ట్ ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి నేను సెపరేట్ గా మాట్లాడాను నేను, బట్ ఇక్కడ మనం చాలా కాంపాక్ట్ గా టచ్ చేద్దాం దీన్ని. 1000 సంవత్సరాల చరిత్ర ఉండే గుడి ఇది, అండ్ గుడికి సంబంధించిన సంపద కూడా ఆ దేవుడికి సంబంధించిందే. అది ఇది నేను చెప్పట్లేదు, భారతదేశంలో ఉండే చట్టాలు చెప్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఆ గుడి బాగోగులు చూసుకునే ఈ ట్రావెన్కోర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళ మీద చాలా పెద్ద కోర్టు కేసులు లేకుండా నడిచాయి. రీసెంట్ గా కేసును వాళ్ళు గెలిచారు. Verdict on Padmanabh Swami Temple, Travancore Royals have the Shabayat rights there. ఇన్ఫాక్ట్ 2011లో చాలా పెద్ద కేసే, మీరు అన్ని డోర్స్ ఓపెన్ చేయాలి, ప్రతి గదిలో ఏముందో మేము చూడాలి అని తెగ ప్రయత్నించారు. అందులో డోర్ బి మీరు గుర్తుపెట్టుకోండి, వాల్ట్ బి. దీంట్లో వాల్ట్ బిని గుర్తుపెట్టుకోండి, దీన్ని నాగబంధంతో మూసారు. దీన్ని గరుడ మంత్రం తెలిస్తేనే ఇది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు అని చెప్పి వీళ్ళు ఎంత ప్రయత్నించినా దాన్ని మాత్రం ఓపెన్ చేయలేకపోయారు. ఆ డోర్ ని సర్పాలతో ఉంటుంది ఆ డోర్ అది. ఇది కాకుండా ఉండే వేరే డోర్స్, ఈ మిగతా 5 డోర్స్ వాళ్ళు ఓపెన్ చేయగలిగారు, లోపల ఏముందో చూడగలిగారు. కళ్ళు చెదిరే సంపద ఉంది లోపల, వజ్ర వైడూర్యాలు, బంగారం, ఇట్లా గొలుసులు పెద్ద పెద్దవి, కొన్ని అడుగులు ఉండే గొలుసులు, ఎన్ని బంగారంతో ఉన్నాయి. మొత్తం బంగారంతో చేసిన శ్రీ మహావిష్ణువు మూర్తులు, థ్రోన్స్ ఉంటాయి కదా, సింహాసనాలు, అది కూడా ఒక్కొక్కటి ఎంతెంత పెద్దగా ఉన్నాయంటే ప్రపంచం మొత్తాన్ని షాక్ చేసింది. అగైన్ ఒక్కొక్క డోర్ లో ఏమేమి ఉన్నాయి స్పెసిఫిక్ గా కూడా ఆ వీడియోలో నేను మాట్లాడా, ఆ వీడియో నేను ట్యాగ్ చేస్తాను. బట్ వాల్ట్ బి ఏదైతే ఉందో అది ఇవాళకి మనం ఓపెన్ చేయలేదు, లోపల దీనికి మించి ఉంటుంది లోపల అని వాదించే వాళ్ళు ఒక సెగ్మెంట్ ఉన్నారు. అది దైవ నిర్ణయం ఉంటే కానీ ఓపెన్ కాదు, మీరు ఎంతైనా ప్రయత్నించండి. అవతల ఉన్నది శ్రీ మహావిష్ణువు అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ట్రావెన్కోర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో పద్మనాభ దాసులు అనుకుంటారు వాళ్ళని వాళ్ళు. ఈ గుడి సంపద, ఈ 1000 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ది కాదు,
అటు పద్మనాభ దాసులది కాదు, ఆ పద్మనాభ స్వామిది అని చెప్పి సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్పింది. ఆ గరుడ మంత్రం కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పి తెగ ప్రయత్నించారు ఆ టైంలో. బట్ ఇవాళకి కూడా ద డోర్ రిమైన్స్ అన్ఓపెన్డ్. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ గీజా అని చెప్పి ఈజిప్షియన్ పిరమిడ్, దాని కింద ఇప్పటిదాకా హ్యూమన్ స్టూడెంట్ రూమ్స్ ఎన్నో ఉన్నాయని, దాని డోర్లు ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పి ఇప్పటికీ మనకు చెప్తుంటారు. అండ్ ఇది ఇవాళది కాదు కదా. ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటే 2500 BCE, బిఫోర్ కామన్ ఎరా టైంకి వెళ్ళాలి మనం. గట్టిగా మాడితే 4500 సంవత్సరాలు నిలబడి ఉంది. 1993లో ఒక రోబోట్ అపువాత్ 2 అని చెప్పి దాని పేరు కొంచెం వింతగా ఉంటుంది. ఈ పిరమిడ్ కింద ఉండే ఒక క్వీన్స్ చేంబర్ ద్వారా దాన్ని పంపించారు. అక్కడ ఈ రోబోట్ ఒక షాఫ్ట్, ఒక డోర్ని చూసింది. ఆ షాఫ్ట్లోకి వెళ్తూ, అది కూడా ఒక లైమ్ స్టోన్ డోర్. అది దీని తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇంకో రోబోట్ వెళ్ళి డోర్ వెనకాల ఇంకో డోర్ ఉందని చెప్పి చెప్పింది. ఈ డోర్లు వెనకాల ఏముందో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఇన్ని డోర్లు ఎందుకున్నాయి, డోర్లు మనకు కనబడకుండా ఏమైనా దాస్తున్నారా, దాని వెనకాల ఏమైనా ఉందా, దాని కథ ఏంటి ఉంటే అని చెప్పి చాలా మందికి లోపల చాలా ఇంట్రీగింగ్ ఉంటుంది. మనకే తెలియకుండా ఒక డోర్ లోపల ఉందంటే కొంచెం లోపల అనిపిస్తుంటుంది కదా, ఏముంది లోపల అని. అలాంటి ఫీలింగే అనుకోండి. ఇప్పుడు దీని వెనకాల ఉండే థియరీస్ ఏంటి? కొంతమంది ఏమనుకుంటారు, లోపల ఈ రాజులు పోతూ పోతూ వాళ్ళ రాజ్యాన్ని కానీ ఆ రాజ్య సంపదను కానీ వాళ్ళతో పోతూ తీసుకెళ్లిపోదాం అనుకున్నారు. లోపల నీట్గా దాచేసారి, డోర్లకి నీట్గా కట్టేసి అని చెప్పి మనకి ఒక వాదన వినబడుతుంటే, లేదు ఇది కొంచెం సింబాలిక్ జెస్చర్. ఇది ఇన్ని డోర్స్ ఉండడం వల్ల ఆఫ్టర్ లైఫ్కి ఒక ప్యాసేజ్ వేలా, ఒక పాత్ వే లాగా ఈ డోర్స్ పనిచేస్తే లోపల చేంబర్కి అది వెళ్ళడానికి అని చెప్పి ఇంకో వాదన. లేదు మనం లోపలికి వెళ్తే ఆ డోర్ కానీ బద్దలు కొడితే ఒక కర్స్ ఉంది లోపల, మనల్ని శపిస్తారు అని చెప్పి ఇంకొక సెగ్మెంట్ నమ్ముతారు. ఇప్పుడు ఇందులో ఏది కరెక్టో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆ పిరమిడ్ ఆఫ్ గీజా కింద లోపల ఏముందో మనకైతే తెలియదు. సరే పోనీ తెలియకపోతే ఒక్కసారి దాన్ని కొట్టి లోపల ఓపెన్ చేసి ఏముందో చూడొచ్చు కదా అనే డౌట్ మనకు రావడం సహజంగానే. లోపల లైమ్ స్టోన్ ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్ మెటీరియల్. అది దాని కానీ ఇప్పుడు మనం బద్దలు కొడితే స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. లోపల ఎవిడెన్స్ ఏదైనా ఉన్నా కూడా అది కంప్లీట్గా తుప్పు అయిపోయే అవకాశం ఉంది. ప్లస్ 10 సంవత్సరాల 100 సంవత్సరాల కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కదా. టక్కని ఎవరో కొంచెం తొందరపాట్లో ఏదో ఒకటి చేసేసి మన దగ్గర ఉండే మెషినరీ, దాని టెక్నాలజీ చాలక ఏదైనా మన క్రూషియల్ హిస్టారిక్ ఎవిడెన్స్ని కానీ హిస్టారిక్ మాన్యుమెంట్ని కానీ మనం డిస్ట్రాయ్ చేస్తే చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పి ఆర్కియాలజిస్టులు కొంచెం జాగ్రత్తగా ఉంటారు దాన్ని ఓపెన్ చేయకుండా. ఇప్పటికీ మనకు తెలియదు లోపల ఏముందో. ఇన్ఫాక్ట్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, లోపల ఏముందని మీరు అనుకుంటున్నారు? నాకు కింద రాయండి కామెంట్స్లో, చూద్దాం ఎవరి ఇమాజినేషన్ ఎలా ఉందో. మీకు ఒక పర్స్పెక్టివ్ చెప్పాలంటే ఎంతమంది లోపల ఉన్నారనే క్వశ్చనే రాదు అసలు. ఒక మనిషి లోపలికి వెళ్ళే అంత సైజు కూడా లోపల ఉండదు, చాలా చిన్నవి అవి. నెక్స్ట్ కిన్ షీ హువాంగ్ టాంబ్. ఇది అగైన్ చైనీస్ ఎంపరర్. ఇన్ఫాక్ట్ చైనా దేశానికి మొదటి ఎంపరర్ అంటారు. అప్పటిదాకా చిన్న ప్రావిన్సెస్ లో ఉండేది చైనా. ఒక 6 ప్రావిన్సెస్ ని యూనిఫై చేసి ఒకటి చేసి దాని మీద రాజ్యాన్ని వెళ్ళిన ఒక కింగ్. అండ్ లెట్ మీ బి వెరీ క్లియర్, ఏదైనా ఒక రాజు ఇంత సాధించిన తర్వాత ఫస్ట్ తన మైండ్ లోకి వచ్చేది ఏంటో తెలుసా? ఇది వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. రీసెంట్ గా షీ జిన్పింగ్ గారు, పుతిన్ గారు నడుస్తూ మాడుతూ ఏం మాడుకుంటున్నారు వాళ్ళు? డబ్బుల గురించి, ఐశ్వర్యాల గురించి, బార్డర్ల గురించి కాదు. 150 సంవత్సరాలు బ్రతకాలంటే ఏం చేయాలి? అంటే వాళ్ళకి ఎక్కువ కాలం ఉండాలని ఉంది, లోపల ఆ ఫీలింగ్ ఉంది. అలాగే ఆ టైంలో ఆ రాజుకి ఎలాగైనా మనం చనిపోతూ ఆఫ్టర్ లైఫ్లో మనకు అద్భుతమైన మన సిటీ మనమే సృష్టించుకుంటే దాన్ని మొత్తాన్ని సీలేసి లాక్ వేసేస్తే మన శరీరం అక్కడే ఉంటే మన ఆఫ్టర్ లైఫ్ అక్కడే ఉంటుందని చెప్పి నీట్గా పగడ్బందీగా ప్లాన్ చేసి మౌంట్ లీ దగ్గర నియర్ షియార్ అనే ఏరియా దగ్గర ఒక చాలా పెద్ద మ్యూజియం లాంటిది ఒకటి కట్టించుకున్నాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా చాలా ఎర్లీగా చనిపోయాడు ఆయన. బట్ చనిపోయిన తర్వాత ఆయన అనుకున్నట్టుగానే లోపల ఆయన పెట్టి సీల్ చేశారు. అండర్ గ్రౌండ్ ప్యాలెస్ లాంటిది ఒకటి. అందు లోపల చాలా వైవిధ్యభరితమైన వస్తువులు ఉన్నాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఒక చైనా మ్యాప్, అందులో రివర్స్ ప్లేస్ లో మెర్క్యూరీని పెట్టి సీలింగ్స్ నిండా పెయింటింగ్స్ ఉండి ఒక మనిషి చూస్తే కళ్ళు చెదిరిపోయేలా లోపల ఉంది. అంతేందుకు మొన్న ఈ మధ్యన కూడా సాయిల్ టెస్ట్ చేస్తే దాంట్లో అన్యూజువల్లీ హై లెవెల్స్ ఆఫ్ మర్క్యూరీ ఉంది ఆ ఏరియాలో, ఎక్కడైతే లోపల ఆయన పెట్టారో చైనాలో. ఏరియా పేరు గుర్తుంది కదా, షియాన్ అంట, మౌంట్ లీ దగ్గర. మీకు మ్యాప్ లో క్లియర్ కనబడుతుంది ఇక్కడ, దిస్ ఇస్ ద లొకేషన్. ఇప్పుడు ఇదెందుకు ఓపెన్ చేయలేదంటే, దీంట్లో ఓపెన్ చేయడంలో కాన్స్పిరసీ థియరీస్ తో పాటు కొంచెం సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. అంత మెర్క్యూరీ ఇస్ వెరీ టాక్సిక్ సబ్స్టెన్స్. దాన్ని పీలిస్తే జనాలకి చాలా హెల్త్ హ్యాజర్డ్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో దాన్ని ఓపెన్ చేసి ఆ టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేసి జనాల ప్రాణానికి ప్రమాదం అని చెప్పి దాన్ని ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. లోపల ఎగ్జాక్ట్ గా ఏముందో బయటకు ఊహాగానాలు ఉన్నాయి, కానీ చైనీస్ లిటరేచర్ లో లోపల ఏముందని ఎగ్జాక్ట్ గా మనకి తెలియదు. మీరు చెప్పండి, మీరు విన్నారు కదా కదా, ఒక రాజు నేను చనిపోయిన తర్వాత అద్భుతంగా లైఫ్ ఉండాలని చెప్పి ఏదేదో పెట్టుకొని దాన్ని సీల్ అయిపించి ఇప్పటిదాకా లోపల ఏముందో మనకి తెలియదు అన్నప్పుడు లోపల ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇలాంటి కాన్సెప్ట్ కాలేజ్ చదివేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేవి. అఫ్ కోర్స్ మనకి చదువు తప్పితే అంతా అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉండేది అనుకోండి. బట్ చైనా మాత్రం చాలా పకడ్బందీగా ఉంటుంది. చైనీస్ గవర్నమెంట్ కూడా మన దగ్గర టెక్నాలజీ ఉంటే దాన్ని కొట్టేద్దాం, బట్ టెక్నాలజీ లేనంత వరకు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ టెక్నాలజీ కోసం మన దేశం అంతా కలిసి పోరాడదాం, ప్రపంచానికి ఒక 10 అడుగులు ముందుందాం, లేదా మనకన్నా బెటర్గా ఎవడైనా చేస్తే ఐడియా లాగేది. దిస్ ఇస్ ద వేవ్ లెంత్, చైనా ఆలోచించే వేవ్ లెంత్ ఇది. ప్లస్ ఇప్పుడే అది ఓపెన్ చేసేసి ఆ లోపల ఉండే ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి భంగం కలిగించి ఎందుకు అవసరం లేదు అని చెప్పి లోపల ఎక్కడో ఫీల్ అయ్యారు అంతే. ఇవాళ
ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ ఈ పర్టికులర్ టాపిక్స్ మొత్తంలో నేను మయాన్ని పెట్టలేదు, మయాన్ సివిలైజేషన్ ని, ఎందుకంటే ఐ వాంటెడ్ టు డూ సెపరేట్ వీడియో ఆన్ దట్. బట్ మయాన్ లో చికెన్ ఇట్జా అనే ఒక లొకేషన్ ఉంది. దాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఏ సంవత్సరంలో పరిగణించారు, ఏ సంవత్సరంలో ఆ స్టేటస్ నా సిటీకి ఇచ్చారు? ఆప్షన్ ఏ 1978, ఆప్షన్ బి 1982, ఆప్షన్ సి 1988, ఆప్షన్ డి 1992. మీకు తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. ఇన్స్టాగ్రామ్ లో అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే మీరు పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ స్టోరీస్ చూద్దాం అనుకున్నా, నా ఫ్యాషన్ సెన్స్ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా వచ్చేసేయండి. ఒకవేళ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ అక్కడ స్టోరీస్ లో లేకపోతే ఏజూడ్ రీల్స్ అని మన పేజ్, మన టీం నడుపుతున్న పేజ్, వాళ్ళని పెట్టేయమంట స్టోరీస్ లో ఆన్ ఎ డైలీ బేసిస్. అండ్ బై ద వే ఏజూడ్ గ్లోబల్ అని మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్, నా కైండ్ ఆఫ్ కాంటెంట్ ని ఇఫ్ యూ వాంట్ టు కన్స్యూమ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఇట్స్ అ గ్రేట్ ఛానల్. అండ్ బై ద వే ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అని ఐ బ్రింగింగ్ బ్యాక్ ద లైఫ్ స్టైల్, గ్రూమింగ్, ఫ్యాషన్ కైండ్ ఆఫ్ కాంటెంట్ నా స్టైల్లో, నా లైఫ్ లో నాకు ఉపయోగపడినవి విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేసిన నా ఛానల్లో. ఆల్రెడీ 100కి కొట్టేసింది ఆ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇవన్నీ మన ఛానల్స్ ఏవి, డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కావాలనే డెన్స్ గా మ్యాటర్ పెట్టేసి ఇయర్స్, లొకేషన్స్ అవన్నీ కలిపి చెప్పొచ్చు, కానీ సింపుల్ గా అందరికీ అర్థం కావాలి, చిన్నపిల్లలు కూడా చూస్తున్నారని చెప్పి సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోస్ నేను పెడుతున్నా. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఐ విల్ పుట్ జియోపాలిటిక్స్ వీడియోస్ 2, ఎందుకంటే అది ఇప్పుడు రన్ అవుతుంది గట్టిగా. SEO సమ్మిట్ మొన్న అయింది కదా, చాలా మంది ఇలాంటి సమ్మిట్ జరిగినప్పుడు అక్కడ ఏమైందో మీరు తెలుసుకోవాలి. సో అక్కడ ఏమైంది అని చెప్తే ఒక వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా ట్రంప్ టాకో సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని ఒక వీడియో చేశాను, దాని మీద మోదీ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన సడన్ గా భారతదేశం మీద ఒక ఫ్రెండ్లీనెస్ చూపిస్తున్నారు, అది ఏంటి, ఎందుకు అనిపిస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.